దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 10th ఫిబ్రవరి 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 27వ అధ్యాయము 10వ వచనము, సామ్ నంబర్ 27 and verse 10. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యెహోవా నన్ను చేరదీయును. చాలా ముఖ్యమైన ఆశీర్వాదపు మాట ఇది. ధైర్యం ఇచ్చే మాట ఇది. నిన్ను బలపరిచే మాట ఇది. అయ్యో, జీవితంలో నేను ఒంటరివాడిగా ఉన్నానే, అయ్యో ఒంటరి దానిగా ఉన్నానని బాధపడుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధలు, నా కష్టాలని నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు నిన్ను విడిచినను దేవుడు నిన్ను చేర్చుకునే దేవుడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన నిన్ను చేర్చుకునే దేవుడు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. వెన్ మై ఫాదర్ అండ్ మై మదర్ forsake me, then the Lord will take me up. Then the Lord will take me up. దేవుడు నన్ను చేరతీర్చుకున్న దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు, ఆ యొక్క పాఠంలో ఏమి చూస్తున్నాము? కుమారుడు తిరిగి తండ్రి యొద్దకు బుద్ధి వచ్చినప్పుడు, తిరిగి తండ్రి యొద్దకు బయలుదేరినప్పుడు ఏమి చూస్తున్నామంటే, తండ్రి తప్పిపోయిన కుమారుడిని చేర్చుకున్నాడు. అర్థమవుతుందండి? చేర్చుకున్నాడు. ఈరోజు నీ దేవుడు నిన్ను చేర్చుకునే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరే నీకు క్షేమం ఉన్నది. ఆయన దగ్గరే నీకు విడుదల ఉన్నది. ఆయన దగ్గరే నీకు విజయము ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను చేర్చుకుంటున్నానని వాగ్దానము చేసినప్పుడు నీవు కేవలం ఏమి చేయాలంటే నీ మనస్సును ఆయన వైపు తిప్పాలి. దేవుడు అంటున్నాడు, నీవు నా తట్టు తిరుగుము, నేను నీ తట్టు తిరిగేదను. గాడ్ వాంట్స్ టు టేక్ యూ. ఉన్న పాటున నిన్ను చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఎటువంటి సమస్యలు ఉన్నావో, ఎటువంటి బలహీనత నిన్ను ఏలుతుందో, ఉన్న పాటున నిన్ను చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నావేమో, అప్పు బాధల్లో ఉన్నావేమో, అనారోగ్యముతో బాధపడుతున్నావేమో, అందరి చేత తునీకరింపబడ్డానని బాధపడుతున్నావేమో, ఎవరు నిన్ను విడిచినను యెహోవా నిన్ను చేర్చుకొనును. దేవుడు ఆయన తరములు చాపి నిన్ను రమ్మనుచున్నాడు. నిన్ను చేర్చుకోవాలని నిన్ను పిలుచుచున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న జనులారా, నా యొద్దకు రండి అంటున్నాడు. నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని చేర్చుకుంటానని పిలుస్తున్నాను. మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, సహాయం కొరకు ఇటు అటు తిరుగుతున్న నీతో మాట్లాడుతున్నాను. సహాయం కొరకు ప్రతి తలుపును తడుతున్న నీతో మాట్లాడుతున్నాను. సహాయం కొరకు నీ ఫోన్లో ఉన్న ప్రతి నంబర్కి ఫోన్ చేస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను చేర్చుకొని నీకు సహాయం చేసే దేవుడు. హిందీ में पढ़ेंगे भजन संहिता 27th chapter और 10th वचन पढ़ रहे हैं. मेरे माता पिता ने तो मुझे छोड़ दिया है, परंतु यहोवा मुझे संभाला है. यहोवा, प्रभु को बहुत धन्यवाद. यहोवा मुझे संभालता है. प्रभु को बहुत धन्यवाद. सब लोग मुझे छोड़ दे, परंतु यहोवा मुझे संभाल लेगा. यहोवा संभाल लेगा. आज आप कोई भी स्थिति में हो, वचन कहता है, परमेश्वर आपसे बात कर रहे हैं कि मैं आपको संभाल लूंगा. यदि आप दुख में हो, यदि आप डर में हो, कल की चिंता में जी रहे हो, परमेश्वर कहते हैं मैं तुझे संभाल लूंगा. आप घोर स्थिति के द्वारा जा रहे हो, कमजोरी के द्वारा जा रहे हो, लोगों की बातों में आप गिर गए हो, परमेश्वर कहते हैं मैं तुझे संभाल लूंगा. నేను నిన్ను చేర్చుకుంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను చేర్చుకుంటానని ఈరోజు నీకు ఆహ్వానం పలికితే నీవేమి చేయాలి? నీవు ఆయన తట్టు తిరగాలి.
తిరగాలి. ఒకవేళ నువ్వు క్లిష్ట పరిస్థితిలో ఉన్నావేమో, నీ క్లిష్ట పరిస్థితితో ఆయన తట్టు తిరుగు. సమయోచితమైన సహాయమును నీవు పొందదవు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మమ్మల్ని చేర్చుకునే దేవుడు నాయన. అందరూ మమ్మలను విడిచినను నీవు మమ్మల్ని చేర్చుకునే దేవుడవయ్యా. మమ్మల్ని చేర్చుకునే దేవుడివి నాయన. చేర్చుకొని మమ్మలను ఆదుకునే దేవుడివి, మమ్మల్ని పోషించే దేవుడివి, మమ్మల్ని నడిపించే దేవుడివి నాయన. తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవా, నీవు మమ్మల్ని చేర్చుకొని ప్రభా, నీవు మమ్మకు భద్రతను కలుగు చేసే, క్షేమమును కలుగు చేసే దేవుడు అయ్యా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న నీ బిడ్డలందరూ ప్రభా, నువ్వు చేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. నీతో చేర్చుకోమని వేడుకుంటున్నాను ప్రభా నాయన. సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. దేవా తండ్రి, అనారోగ్యం వారందరినీ కూడా నీవు చేర్చుకొని వారిని స్వస్థపరచడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని నువ్వు చేర్చుకొని మంచి జాబ్స్తో వారిని దీవించడానికి స్తోత్రం. బిజినెస్ శ్రమలో ఉన్న వారందరినీ నువ్వు చేర్చుకొని బిజినెస్ లాభంలో నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. చదువుకుంటున్న వారు, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్మీడియట్ +2 ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్కు సిద్ధపడుతున్న వారు నువ్వు చేర్చుకొని నాయన మంచిగా ఎగ్జామ్స్ రాయటకు నీ కృపను వారికి అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవ, హాస్టల్స్ నుంచి చదువు, విదేశాల్లో ప్రతి ఒక్కరిని నువ్వు చేర్చుకొని వారు మంచిగా నాయన పర్ఫామ్ చేయటకు కృప అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి దేవా, నీ బిడ్డలను నువ్వు చేర్చుకొని మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. నువ్వు చేర్చుకుని ఆశీర్వదించినందుకు స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. వారి పరిచయం అంతట్లో కూడా మీ తోడు నీడకే స్తోత్రం. మీ కృప దీవెన ఆశీర్వాదాల కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తుండగా దేశం నిశ్చయముగా స్వస్థపరచబడినందుకు స్తోత్రం. దేశం నిశ్చయముగా రక్షింపబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడినందుకు స్తోత్రం. యెరూషలేముకు క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. యెరూషలేమును దీవించి ఆస్వాదించి బలపరచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఒక్కసారి ప్రభా, నీవు మాకు చాలిన దేవుడై ఉండి మమ్మల్ని చేర్చుకునే దేవుడై ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ us మై ఫాదర్. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ us మై ఫాదర్. మమ్మల్ని చేర్చుకొని మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ఆదరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొందినాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కింద తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉండవు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ and praise the Lord.